ఈ తొలి ఏకాదశి సందర్భంగా వినుకొండ పట్టణంలో వినుకొండ పేరుకు కారణమైన కొండపైన ఇంత అద్భుతమైన రామలింగేశ్వర స్వామి తొలి ఏకాదశి తిరునాళ్ళలో భాగంగా నేను పాల్గొనడం, అలాగే బందోబస్తు మేము మొదట్లో అనుకున్న దానికంటే కూడా ప్రజలు ఎక్కువగా రావడంతో మంచి ఏర్పాట్లు చేశాం. బందోబస్తులో కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలామంది వస్తారు సార్ అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఎమ్మెల్యే గారి సూచనలు కూడా తీసుకొని దాని ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేశాం. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్ కూడా పైన రన్ చేస్తున్నారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా స్వామివారిని దర్శించుకొని ఎటువంటి అనర్థం కాకుండా హ్యాపీగా కిందికి దిగి వెళ్తారని కోరుకుంటూ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వినుకొండ పట్టణంలో ఇటువంటి అఖండ జ్యోతిని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. ఎందుకంటే ఇది మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి వినుకొండ ప్రజలు, శాసనసభ మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇటు తిరిగి మాట్లాడుతుందంటే వెనకాల లొకేషన్ సార్, అందుకనే సార్ చెప్పండి. ఈరోజు మన పల్నాడు జిల్లా ఎస్పీ గారు, పల్నాడు జిల్లా కలెక్టర్ గారు మన వినుకొండ తొలి ఏకాదశి పండగ సందర్భంగా భక్తులుగా వచ్చి వాళ్ళు దర్శనం చేసుకున్నటువంటి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, అట్లాగే శ్రీ పార్వతీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్పీ గారు బందోబస్తు అవన్నీ కూడా చాలా వాటన్నిటిని కూడా ఒక సిస్టమ్ ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా చేసి చాలా డీసెంట్గా ఈ పండుగని జరుపుతున్నటువంటి డిపార్ట్మెంట్ వారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా స్వామీజీ గారు చాలా బాగా ఇవన్నీ కూడా అఖండ జ్యోతి సందర్భంగా ఎంతగానో ఆర్గనైజేషన్ చేసి 6:30 అఖండ జ్యోతిని వెలిగిస్తున్నారు. మరి భక్తులందరూ కూడా ఒక వినుకొండ నియోజకవర్గమే కాదు, జిల్లా ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ యొక్క అఖండ జ్యోతిని శ్రీ రామలింగేశ్వర స్వామి ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకొని దాదాపుగా 10 ఎలక్ట్రికల్ ప్రభలు ఇవన్నీ కూడా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఈ భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ప్రాంత ప్రజలందరూ కూడా పాడి పంటలతో తొలదోగాలని, అందరూ బాగుండాలని, అందరికీ అన్ని విధాల వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతగానో చిన్న బడుగు బలహీన వర్గాల వారు అందరిని కూడా సంక్షేమ ఫలాలు అందించిన తర్వాత క్షేమంగా అందరూ ఉండాలని రాష్ట్ర ప్రజలకి ఆయన ద్వారా మరి మేము మా ద్వారా మీకు తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ఇంకా బాగుంటుంది. వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం ఇంకా కొంత పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. చాలా సంతోషం. ఎస్పీ గారు చాలా అన్ని విధాల మరి ఆయనకి ఈ విధానం తెలుసు కాబట్టి చాలా సిస్టంగా ఏర్పాటు చేశారు. వారికి, ఎండోమెంట్ వారికి, మీడియా వారికి, ఇంత మంచి ప్రచారం చేసినటువంటి మరి భక్తులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా రామలింగేశ్వర స్వామి, పార్వతీ పరమేశ్వరులు, ఆ అఖండ జ్యోతి అందరూ ఆశీస్సులు ఉండాలని మీ అందరికి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చెప్పండి. అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు. మనకి ఎన్నడూ లేని విధంగా కొండ పండగ ఇంతకుముందల మనం మెట్లెక్కి వచ్చి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే ఘాట్ రోడ్డు నిర్మాణం జరిగింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వయసు తేడా లేకుండా అందరూ వస్తూ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది మన వినుకొండలో కొండ పండుగ. ఇది మొదటిసారి, ఇంకా రాను రాను ఎంతో ప్రసిద్ధికి ఎక్కుతుంది. మన వినుకొండకి తలమానికం అవుతుంది ఈ దేవస్థానము. ఇది చిన్నది అంటే మనకి వినుకొండ, శృతగిరి అంటారు, విన్నకొండ అంటే వినడం వల్ల వచ్చింది ఆ పేరు. ఇక నుంచి మనం కనడం కూడా జరుగుతుంది. అది ఏంటంటే బ్రహ్మనాయుడు గారి అభివృద్ధి కనడం జరుగుతుంది. మన వినుకొండ నాడు వినుకొండ నేడు వినుకొండ రీతిలో తీర్చిదిద్దుతున్న బ్రహ్మనాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికీ మరోసారి తొలేకాదశి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున మన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఘాట్ రోడ్ నిర్మాణం
దాదాపు పూర్తిగా వచ్చింది. మరి ఈ రోజున ఇంత వేలాది మంది జనాలు ఎంతో ఆహ్లాదకరంగా ఒక పక్క ఆధ్యాత్మికము, ఒక పక్క పర్యాటక రంగంలాగా తీర్చిదిద్దుతూ అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. అభివృద్ధి అంటే ఇలా ఉంటుందా అని వినుకొండ ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఇటువంటి అభివృద్ధి మనకి వినుకొండ ప్రజలు కావాలా, అటువంటి నాయకులు మనకు కావాలా. వినుకొండలో మరి ఇటువంటి ఘాట్ రోడ్ త్వరలోనే సంపూర్ణంగా పూర్తవుద్ది. ఈరోజు వచ్చే భక్తులకు అన్ని సకల సౌకర్యాలు, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా అన్ని సౌకర్యాలు, ఆ ప్రకృతి కూడా, ఆ దేవుడు కూడా సహకరించారు వర్షాలు ఎక్కువ కాకుండా. మరి అయినప్పటికీ ప్రజలందరూ ఎంతో మంది వేలాదిగా వస్తున్నారు. వినుకొండ మన శ్రీ రామలింగ స్వామిని దర్శించుకుంటున్నారు. వినుకొండ ప్రజలు ఆ రామలింగ స్వామి మరి వారి దీవెన ప్రజలందరికీ ఉండాలా. మరి సాయంత్రం అందరికీ మనకి అఖండ జ్యోతి ఉంటుంది. మరి ఈ అఖండ జ్యోతి వల్ల మనకి అరిష్టాలు తొలగిపోతాయి, శుభాలు కలిగిపోతాయి. ఇవన్నీ కూడా మన వినుకొండ ప్రజల ప్రాంతాలకు అందాలని చెప్పి మరొకసారి ఆ దేవుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజున మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో ఘాట్ రోడ్డు దాదాపు పూర్తవడము, అందులో భాగంగా ఈ రోజున మన గౌరవ కలెక్టర్ గారు కూడా ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు సతీమణి అందరూ కూడా దంపతులుగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. కావున మన నియోజక ప్రజలు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఆయురోగ్యాలకి అనుగ్రహం కావాలని కోరుకుంటూ సాయంత్రం 6:30 గంటలకి హిమాలయ గురువు గారి ఆధ్వర్యంలో అఖండ జ్యోతి కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటూ తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా గొప్ప పర్వదినం ఇది మన తెలుగు ప్రజలందరికీ తొలి ఏకాదశి అనేది చాలా గొప్ప పండుగ. ముఖ్యంగా వినుకొండ ప్రజలకి చాలా గొప్ప పెద్ద పండుగ ఇది. మరి ఈ సందర్భంగా ఇవాళ వినుకొండ కొండని చాలా చక్కగా అన్ని వసతులతోటి ఆధునీకరిస్తూ ఉన్నారు మన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు. అందుకు సహకరిస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు, అట్లానే జిల్లా ఎస్పీ గారు. మరి దీనికి నిధులు కేటాయించారు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మన వినుకొండ ప్రజల తరఫున మరోసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. పండగ శుభాకాంక్షలు, అభినందనలు. అట్లానే మరి ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా జరుగుతూ ఉన్నాయి. మరి వినుకొండ ప్రాంత ప్రజలందరూ కూడా దర్శించుకుని అందరూ కూడా మరి ఆ రామలింగేశ్వర స్వామిని చూసి తరించవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మున్సిపాలిటీ వారికి, రెవెన్యూ వారికి, అట్లానే మన ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధులకి, చైర్మన్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం.